చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చే ప్రతి సినిమాలో ఒక చిన్న పోలిక ఉంది, చెప్పగలుగుతారా? మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమాలో చిరంజీవి గారి దగ్గర ఒక చిన్న పోలిక ఉంది. ఆ పోలికతో చిరంజీవి గారి బొమ్మని మనసులో పెట్టుకొని చూడకుండా కూడా డ్రా చేయగలిగే కెపాసిటీ వచ్చింది. అదేంటో చెప్పగలుగుతారా? ప్రతి సినిమాలో ఆయనకుండే మీస కట్టు, ఆ మీసానికి ఉండే రోషం ఒక్కసారి చూడండి. వన్స్ అగైన్ స్వామినాయుడు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. చిరంజీవి గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీ డాక్టర్ హర్ష. నమస్తే అండి. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. I'm very happy and I'm very huge fan. I'm from Mumbai. I'm a founder of Magic Access Private Limited and we also produce movies. Along with me, I have my director Ramesh garu. అందరికీ నమస్కారం. అలాగే ముఖ్యంగా అన్న సినిమాలు చూస్తూ పెరిగాము. అలాగే ఈరోజు అన్న సినిమాలు చూస్తూ చేస్తూ ఉన్న ఇన్స్పైర్తోనే మేము మూవీ డైరెక్షన్ కోసం ఇక్కడికి వచ్చాము. అలాగే 2 సినిమాలు మూవీ చేసాము. ఇది నా లవ్ స్టోరీ అండ్ రెడ్డి గారింట్లో రౌడీజం మూవీస్ తెలుగులో తీసాం. అలాగే కన్నడలో కూడా యారికి బేకు ఈ లోక తీసాం. అందుకు ప్రొడ్యూసర్గా మ్యాజిక్ యాక్సిస్ రోషిని మేడం గారే. అలాగే అన్నయ్య గారికి ప్రతి పుట్టినరోజుకి ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ 2 స్పెషల్ సాంగ్స్ అన్నగారి బర్త్డేకి చేశాము. అలాగే ఈ ఇయర్ ఫ్యాన్స్ ఆ దప్పికతో ఉంటారు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అన్నయ్య బర్త్డే సెలబ్రేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అందుకోసం వాటర్ బాటిల్స్ నియర్లీ 15,000 వాటర్ బాటిల్స్ సప్లై చేశాము. చాలా సంతోషం వేసింది. అలాగే వన్స్ అగైన్ మా మెగాస్టార్ అన్నయ్య గారికి హ్యాపీ బర్త్డే టు అన్నయ్య. మీరు ఎప్పుడు కలకాలం సంతోషంగా హ్యాపీగా ఉండాలి. అప్పుడే ఈ తెలుగు ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఇంత దూరం తెలుగు ఇండస్ట్రీని ఇండియా లెవెల్లో మీరు తీసుకొచ్చారంటే అది మీ గొప్పతనం, మీ ఉన్నతమైన ఆశయాలు. మీరు ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తున్నారు. చాలా సంతోషం. అలాగే స్వామినాయుడు సార్ గారు ప్రతి వేడుకని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. అందరికీ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. చాలా సంతోషం వేసింది. వెరీ థ్యాంక్స్ సార్. మన చిత్ర పరిశ్రమలో మనందరికి కూడా ఎప్పుడు కూడా కళలో కూడా ఊహించే ఒక మహోన్నతమైన వ్యక్తి, ఒక కష్టం తెలిసిన వ్యక్తిగా, ఒక చిన్నప్పటి నుంచి ఒక సినిమా అంటే ఒక ఫ్యాషన్గా, సినిమా కార్మికులు అంటే ఒక మంచి వ్యక్తిత్వంతో ఆలోచన చేసే వ్యక్తిగా ఈరోజు అన్ని రంగాల్లో అన్నీ చూసి అయినా సరే మన సినిమా రంగం ఇప్పుడు కూడా కలకలలాడాలి అని మళ్ళా సినిమా యొక్క ఆ ఫ్యాషన్ని మర్చిపోకుండా మన యొక్క ఫ్యాన్స్ అందరికీ కూడా మళ్ళా సినిమాలు చేస్తూ మనందరి కళల్లో ఎప్పుడు కూడా మన మదిలో నిలబడుతున్న మన మెగాస్టార్ చిరంజీవి అన్న గారికి మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున, ఎందుకంటే మా చిత్ర పరిశ్రమలో ఈ కరోనా టైంలో ఎంత ఇబ్బంది పడ్డామో మీకు తెలియంది కాదు. కానీ అటువంటి సమయంలో ఆ మెహర్ బాబా ట్రస్ట్ ద్వారా ఈ మెహర్ రమేష్ గారిని, వారి యొక్క ప్రభుత్వాన్ని అందరినీ కూడా కలుపుకొని అన్నగారు ప్రతి ఒక్క సినీ కార్మికుడికి ఈ కోవిడ్ టైంలో ఎంతో ఇబ్బంది పడతారు, వారికి మన వంతు మనం అండగా ఉండాలి అని ఆ రోజు నా పుట్టినరోజు జరుపుకోవడం కాదు, ప్రతి ఒక్క ఇళ్లలో ఈ కరోనా నుంచి బయటపడి అందరూ కూడా ప్రశాంతంగా పుట్టినరోజు జరుపుకోవాలి అని ఒక 2 సంవత్సరాల పాటు ప్రతి ఒక్క కార్మికుడి ఇళ్ళకి వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఆ మెహర్ బాబా ట్రస్ట్ వారి ద్వారా కోవిడ్ టైంలో రోడ్డు మీదకి రావడానికే భయపడే యొక్క సమయంలో కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి, అలాగే ఒక కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఆ రోజు వ్యాక్సిన్ దొరకడం కూడా చాలా కష్టమైన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సినీ కార్మికుల అందరికీ వ్యాక్సిన్ వేయించాలి అని మొదటి విడత, 2వ విడత, 3వ విడతగా ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ అందజేసి, అలాగే ఆక్సిజన్ బ్యాంక్ లేక ఇబ్బంది పడుతున్న వారికి ఎప్పటికప్పుడు మేమున్నాము అనుకుంటా ఎప్పటికప్పుడు మాకు అందరికీ కూడా ఒక దేవుడు లాగా ప్రత్యక్షమైన మా మెగాస్టార్ చిరంజీవి గారికి, అలాగే ఇక్కడ ఏ ఒక్క సినీ కార్మికుడు హాస్పిటల్స్ లో ఎక్కడెక్కడో ఉంటారు, మాకు వేరు రకాలుగా చాలా ఇబ్బందులు ఉంటాయి సినీ కార్మికులకి. తెర ముందు ఎంతమంది ఉన్నా తెర వెనుక కష్టపడే కార్మికుల గురించి ఆలోచన చేసి ఏ చిన్న ప్రాబ్లం, ఏ హాస్పిటల్లో ఒక బ్లడ్ కావాలన్నా సరే వెంటనే స్వామినాయుడు గారి దగ్గరికి వస్తే ఇక్కడ
మన బ్లడ్ బ్యాంక్ ఉంది, ఎప్పుడైనా రండి, అర్ధరాత్రి అయినా రండి అంటే. ఎందుకంటే ఉదాహరణ ఈ మధ్య కాలంలో మా సెక్రటరీ దొరయ్య గారు ఒక అర్ధరాత్రి మంది మధ్య 3 గంటల తెల్లవారుజామున లేపితే 3:30కి వచ్చి ఒక 2 ప్రాణాలు కాపాడిన మహోన్నత వ్యక్తి మా స్వామినాయుడు గారు. ఎందుకంటే సమయం చూడరు, అదంతా కూడా చిరంజీవి గారు నేర్పిన బాట. వారి పయనించే ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఒక సైన్యములాగా చిరంజీవి గారికి ఎప్పుడు అండగా ఉంటా, ప్రతి ఒక్క సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్న మెగాస్టార్ చిరంజీవి గారు 100 ఏళ్ల పాటు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటూ మన అందరికీ కూడా ఒక మార్గదర్శకంగా మనందరం కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామినాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదములు. థ్యాంక్ యూ. అన్నగారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అన్నగారు ఏదైతే లక్ష్యంతో ఇది స్థాపించారో, రక్తమందక ఎవరూ మరణించొద్దు అని, ఆ లక్ష్యానికి నేను సైతం అని చెప్పి ఇప్పటి వరకు మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో అతి ఎక్కువ సార్లుగా బ్లడ్, ప్లేట్లెట్స్, ప్లాస్మా ఇక్కడ 180 టైమ్స్ ఇచ్చాను, 180 సార్లు ఇచ్చాను. అలాగే బయట ఒక 80 సార్లు ఇచ్చాను, మొత్తం 260 సార్లు ఇచ్చాను. కానీ చాలా హెల్తీగా ఉన్నాను. అన్నగారు ఏదైతే లక్ష్యంతో స్టార్ట్ చేశారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి బ్లడ్ డొనేట్ చేయండి, 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్ డొనేట్ చేయండి. డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్, డొనేట్ బ్లడ్ షేర్ లైఫ్. ఎప్పుడు నన్ను వెనక నుంచి ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను అన్నా, ఇన్నిసార్లు చేయగలిగానన్నా ఆ క్రెడిట్ స్వామినాయుడు గారే. నన్ను వెనక నుంచి ఎప్పుడూ నడిపిస్తున్న ఏకైక వ్యక్తి. నన్ను ఎన్నోసార్లు చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్ళి నా గురించి చెప్పి నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నానంటే, ఇలా నేను చేయగలుగుతున్నానంటే నన్ను ఎప్పుడూ వెనక నుంచి ప్రోత్సహించే ఏకైక వ్యక్తి స్వామినాయుడు గారు. థ్యాంక్ యూ సార్. నా సహోదర సమానులైన మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, రక్తమిచ్చువారు ప్రాణదాత, ఇప్పించువారు దైవదూత, వారిద్దరికీ మధ్యలో ఉన్న భారతి అభిమానుల రథసారథి శ్రీ రమణ స్వామినాయుడు గారికి, పెద్దలకు 2023 బ్లాక్ బస్టర్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న నా సహోదర సమానులు మెహర్ రమేష్ గారికి, ఈ చిత్రంలో నేను కూడా యాక్ట్ చేశాను, చాలా మంచి పాత్ర ఇచ్చారు, చాలా సంతోషం సార్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ నేను ఒక సినిమా నటుడిగా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే అది అన్నయ్య పెట్టిన భిక్ష. ఖైదీ నెంబర్ 150 చిత్రం షూటింగ్ టైంలో లొకేషన్కి వెళ్ళి, అన్నయ్య నేను చిన్న వేషం చేస్తాను మీ పక్కన, ఒక చిన్న పాత్ర ఏదైనా ఇప్పించండి అంటే, వెంటనే ఆయన వినాయక్ గారికి భర్తం చేసి, మహేష్ని ఇంటికి వెళ్ళు, నీ ప్రోగ్రాం అపరారు చెప్తారని చెప్పి ఇంటికి పంపించారు. 3 డేస్లో ప్రోగ్రాం వచ్చింది, వేషం వచ్చింది. తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న అందరు యాక్టర్స్ కూడా ఆ సినిమాలో చేయాలని తప్పించిన పరిస్థితుల్లో ఆయన ఢీకొనే ఇన్స్పెక్టర్ పాత్ర నాకు ఇచ్చారంటే అది నా పట్ల ఆయనకున్న వాత్సల్యం, నాకు దేవుడికి ఇచ్చిన వరం, అదృష్టం. ఖైదీ నెంబర్ 150లో అన్నయ్యతో పాటు ముఖాముఖి చేసే సన్నివేశంలో చేశాను. అదే ఆ చిన్న అవకాశం నాకు ఇవాళ జీవితమైంది. నేను చిన్న పాత్ర ఆయన నా బతుకు తోడు లేకుండా నేను చాలా రుణపడి ఉన్నాను అన్నయ్యకి. ఆ జన్మాంతం నేను అన్నయ్య గారికి రుణపడుతాను. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి, అన్నయ్య మీరు నిండు 100 ఏళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతోటి, ఆయురారోగ్యాలతోటి మా అందరిని అలరిస్తూ, మాలాంటి 100 మందినికో దారి చూపిస్తూ సినీ పరిశ్రమకే పెద్ద దిక్కుకున్నారు. మీరు నిండు జీవితాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ సెలవు. మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన. థ్యాంక్ యూ. మెగా ఫ్యాన్స్ అందరికీ, మెగాస్టార్ భక్తులందరికీ నమస్కారం. ఎవరైనా హీరో కలవాలంటే ఎక్కడైనా ఆడిటోరియంలోనో లేదా ఏదైనా ఫంక్షన్ హాల్లోనో ఏదైనా షూటింగ్లో కలుస్తూ ఉంటారు. ఇండియాలో ఏ హీరోని కలవాలన్నా మెగాస్టార్ గారికి ఒకళ్ళకి ఇలాంటి ఒక ట్రస్ట్, ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకు ఆయన లేకపోయినా ఇక్కడికి వచ్చి ఈ సేవలో పాల్పంచుకునే భాగ్యాన్ని కల్పి చిరంజీవి గారు.
డొనేషన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు హీరోలే, ఇదే ఆయన చెప్పేది. సో ఇన్ని వేల లక్షల మందిని హీరోలుగా చేసింది చిరంజీవి గారు. సినిమా చేయటం, దాన్ని బ్లాక్ బస్టర్ చేయటం ఆయనకు కొత్త కాదు. గత 40 ఏళ్ళగా ఆయన చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. కానీ సేవ చేయటం, సంపాదించిన డబ్బుని, స్టార్డమ్ని లక్షల మందిని ఇన్స్పైర్ చేయటం, లక్షల సేవార్థం వైపు నడపటం చేయగలిగింది అన్నయ్య గారు ఒక్కళ్ళే. ఆయనకి పాలిటిక్స్ తెలియదు, కల్మషం లేదు, పక్కన వాళ్ళకు సహాయం చేయటం. సినిమాల ద్వారా కూడా అన్నయ్య సైరా నరసింహారెడ్డి సినిమా ఆయన తీస్తే, కోవిడ్ టైంలో ఖైదీ నెంబర్ 150 తీస్తే కొన్ని కోట్లు, 275 కోట్లు ఖర్చు పెట్టి సైరా నరసింహారెడ్డి తీస్తే, షూటింగ్లో ఉన్న జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి, టెక్నీషియన్ల దగ్గర నుంచి అందరూ ఆయన దగ్గరికి వచ్చి, మా దగ్గరికి వచ్చి, ఇన్ని సంవత్సరాలు సినిమా తీసి ఇంత పెద్ద పేమెంట్ ఇచ్చి మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం సార్, మీ దయ వల్ల, మీరిచ్చిన డబ్బు వల్ల, మీరిచ్చిన పారితోషికాల వల్ల మేము ఎంతో హ్యాపీగా ఉన్నామని చెప్తుంటే, అసలు ఇలా చేయగలగడం ఎంత అదృష్టం ఉండాలి. సిసిసి బయటికి రావడానికే, జనాలు బయటికి రావడానికే భయపడే రోజుల్లో ఆయన సిసిసి స్థాపించి పిలిచి మమ్మల్ని అందరినీ విజయవాడ మెగా ఫ్యాన్స్ మీట్లో చెప్పాను, మమ్మల్ని అందరినీ సోల్జర్స్లా ముందుని నడిపించారు. వీఆర్ ఆల్ మెగా సోల్జర్స్. ఆయన ఏ పని చేసినా, అక్కడ కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మెగా సోల్జర్స్ అంటే ప్రాణాలు పెట్టే సోల్జర్స్ కాదు, ప్రాణాలు నిలబెట్టే మెగా సోల్జర్స్. ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ఆక్సిజన్ బ్యాంక్ అవ్వచ్చు, గ్రోసరీస్ అవ్వచ్చు, మనకి తెలిసి జరిగే కంటే అన్నయ్య గారు మనకు తెలియకుండా చేసే సేవ చాలా ఎక్కువ. అవన్నీ నేను కొన్ని చెప్పలేను. సేవ చేయడానికి కావాల్సింది డబ్బు, ఇంకోటి కాదు, గుండె ఉండాలి. ఎప్పుడో తిరుపతిలో ఒక ఫ్లైట్ ప్రమాదం జరిగింది. చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ చాలామంది అందులో ఉన్నారు. అది పొలాల మధ్యలో కూలిపోతే చిరంజీవి గారు అందరినీ బయటికి వచ్చేలా చేసి, ఆయన దగ్గర ఉండే ఒక కెమెరా, ఆయన ఎప్పుడు కెమెరా పెట్టుకునేవాళ్ళు, ఆ కెమెరాతో ఆ విజువల్స్ అన్ని షూట్ చేసి లోకల్గా ఉండే నాయకులతో వీళ్ళందరినీ ట్రాక్టర్స్తో తెప్పించి చేశారు. ఆయన సేవ ఆయన బ్లడ్లో ఉంది. ఆపద సమయంలో ఏమీ చేయలేని, దిక్కు తోచని పరిస్థితుల్లో గుండె ఉండాలి చేయటానికి. అది చిరంజీవి గారు. 1 కోటి రూపాయలు చెక్కు రాస్తున్నారు నాకు సిసిసికి. ఆయన అన్న మాటలు నేను జీవితంలో మర్చిపోలేను. ఈ 1 కోటి రూపాయలు సైరా నరసింహారెడ్డి చేసాం, చాలా ఖర్చు పెట్టాం, వాట్ ఎవర్, కోవిడ్ కష్టాల్లో ఉన్నారు. కానీ ఈ 1 కోటి రూపాయలు బ్యాంకులో ఉంటే కంటే ఈ 1 కోటి రూపాయలు బయటకు వెళ్ళి ఎంతో మంది జీవితాలని బాగు చేస్తే నాకు తృప్తిగా ఉంటుంది అన్నారు. ఈ మాట ఆయన నాకు చెప్పినప్పుడు నా పక్కన ఎవరు లేరు. ఈ కోటే కాదు, ఎన్ని కోట్లైనా మనం ఈ కోవిడ్ మహమ్మారి తగ్గే వరకు పూర్తిగా వీళ్ళందరికీ ధైర్యం ఇవ్వాలి, వీళ్ళందరికీ ఏం మంచి చేయాలో చేయాలని చేసిన మెగాస్టార్ ఆయన. వ్యాక్సినేషన్ దొరకని రోజుల్లో సీఎంలతో మాట్లాడి, హెల్త్ ఆఫీసర్లతో మాట్లాడి, ఇదే ట్రస్ట్ సాక్షిగా కొన్ని వేల మందికి వ్యాక్సినేషన్ చేయించిన చిరంజీవి గారు. ఆయన ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే ఆదుకోవటానికి ఆయనకి తెలిస్తే చాలు. ఆయనకి ఏదన్నా తెలిసిందంటే అది ఎవరి నోటీసులో లేకుండా ఆ హెల్ప్ జరిగిపోతుంది. యోధా లైఫ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెనింగ్కి వెళ్ళి నా కోసం ఏదైనా చేయండి, మా ఇండస్ట్రీ వర్కర్స్ కంటే 50% వాళ్ళు డిస్కౌంట్తో చేయడానికి ముందుకు వచ్చారు. ఎంతో మంది చిరంజీవి గారిని కలుస్తారు. ఈ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ రన్ చేయడానికి ఆయన పెడుతున్న ఖర్చు, ఆయన ఎవరి దగ్గర నుంచి డొనేషన్స్ ఆశించకుండా ఇన్ని సంవత్సరాలుగా సోమనాయుడు గారు వీళ్ళంతా ఆధ్వర్యంలో కొన్ని కోట్ల రూపాయలతో దీన్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూ దీన్ని ఒక గుడిలాగా, ఒక దేవుడి గుడిలాగా దీన్ని మెయింటైన్ చేయగలుగుతున్నారంటే అది చిరంజీవి గారి గొప్పతనం అండ్ రామ్ చరణ్ బాబు గొప్పతనం కూడా.
సో ఇది ఒక బర్త్డేకి ఒక సినిమాకి మనం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకునే సంస్కృతి మనంగా ఫ్యాన్స్ చేసుకుంది కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను నేను. ఇలాంటి ఒక గొప్ప జీవితం ఎవరికీ లేదు. అన్నయ్య మహోన్నతమైన వ్యక్తి, హీరోగా వరుసనే సినిమాలు చేస్తూ 4 సినిమా షూటింగ్లు ఒకేసారి చేశారు. ఒక్కో సినిమాకి మినిమం 25 నుంచి 30 లక్షల రూపాయలు పర్ డే ఖర్చు అవుతుంది. అంటే చిరంజీవి గారి షూటింగ్ జరిగితే 5 లక్షల రూపాయలు ఆ రోజు ఇండస్ట్రీలో వర్కర్స్కి రకరకాల రూపేణ అవి చేరబడతాయి. అలాంటి ఆయన అహర్నిశలు ఎవ్రీడే చేస్తున్నారు, నా షూటింగ్తో సహా. అంటే ఆయన అందరూ కార్మికులు సుభిక్షంగా సంక్షేమంగా ఉండటానికి ఆయన సినిమాలో యాక్ట్ చేయటం అనేది ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూటర్ అవుతున్నాయి. అది చిరంజీవి గారు గొప్ప. అలాంటి అన్నయ్య ఇలాంటి పుట్టినరోజు మరెన్నుకోవాలి. నాకే కాదు, ఆయన అందరికీ ఒక హిమాలయ శిఖరం. అందుకనే మెగాస్టార్ లోగోని నేను నా మనసుతో చేశాను. ఓకే, ఆయన ఈ సినీ కుటుంబానికే కాదు, దానికి సూర్యుడు లాంటి వాడు. జై చిరంజీవ. సజ్జనుల సంరక్షణార్థము, దుష్టజన శిక్షణకు, ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను. త్రేతాయుగంలో రాముడిగా, ద్వాపర యుగంలో కృష్ణుడిగా, ఇలా యుగానికి ఒక్కో రూపంలో భగవంతుడు అవతరిస్తే, మరి ధర్మం కేవలం ఒక్క పాదం మీద నడిచే ఈ కలియుగంలో ప్రజల బాధలను తొలగించేందుకు కేవలం ఒక్క అవతారం సరిపోతుందా? లేనే లేదు. అందుకే ఆ భగవంతుడు దైవం మానుష రూపేణ అనేక అంశలుగా, అనేక రూపాల్లో అవతరించి ప్రజల కష్టాలను తొలగించే బాధ్యతను శిరస్సుకెత్తుకుని తాను నిర్దేశించుకున్న కర్తవ్యాన్ని సమర్థవంతంగా పోషిస్తున్నాడు. అలాంటి అంశంలో ఒక రూపమే మన చిరంజీవి అవతారం. అంజనాదేవి కడుపున పడడం, మదర్ తెరీసా లాంటి ఎంతోమంది మానవతా మూర్తులు ఆగస్టు నెలలో జన్మించడం, శివశంకర వరప్రసాదుగా సాక్షాత్తు ఆ పరమశివుడి పేరునే నామంగా స్వీకరించడం, హనుమంతుడు కలలో ప్రవేశించి చిరంజీవిగా పిలవడం, కోట్లాది అభిమానుల గుండెల్లో కొలువై ఆరాధ్య దైవంగా అవతరించడం, వారిని రక్తదాతలుగా, నేత్రదాతలుగా నడిపించి వేలాది మందికి ప్రాణదాతగా ఆవిర్భవించడం, ఇలా చిరంజీవి జీవితంలోని ప్రతి పర్వము తరచి చూస్తే అవన్నీ కేవలం యాదృచ్ఛికంగా కాక దైవాంశతోనే జరిగిన సంఘటనలుగా మనకు గోచరిస్తాయి. డ్యాన్స్ పరంగా, డైలాగ్ పరంగా ఒక ఒరవడిని అనుసరిస్తూ, నటనలో ఓనామాలు దిద్దుకుంటూ, డ్యాన్స్ పరంగా కుర్రకారుని హుషారెత్తి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన ఆ యువకుడు తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో ఖైదీగా ఉండిపోవడానికి వేసిన అడుగుల్లో తొలిమెట్టుగా, సూపర్ ఫాస్ట్ యాక్షన్ ఫిల్మ్గా తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ మహాచరిత్రగా నిలిచింది ఖైదీ. 4 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసి తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిన సినిమా ఖైదీ. 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసి అధికారికంగా చిరంజీవిని నెంబర్ 1 హీరోగా నిలిపిన సినిమా పసివాడి ప్రాణం. యముడికి మొగుడు. 5 కోట్ల రూపాయలతో చిరంజీవి సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ నెలకొల్పి ఎన్నిసార్లు చూసినా మళ్లీ చూడాలనిపించేలా పూర్తి వినోదాత్మకంగా ఉండటమే ఈ చిత్రం ప్రత్యేకత. అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు 5,25,00,000తో వరుసగా 4వ ఇండస్ట్రీ హిట్ సాధించి చిరంజీవిని ఉన్నత శిఖరంపై కూర్చోపెట్టింది. అందాల నటి శ్రీదేవి కాంబినేషన్లో చిరంజీవి నట విశ్వరూపం చూపించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తుఫానులోనూ కలెక్షన్ల వర్షం కురిపించి
6.5 కోట్లు సాధించి ఇండస్ట్రీ హిట్గా భారీ విజయాన్ని సాధించింది. చిరంజీవిని ఎదురులేని హీరోగా మళ్లీ కొత్తగా ఇండస్ట్రీకి పరిచయం చేసి 7.5 కోట్ల కలెక్షన్స్తో సరికొత్త రికార్డ్ సృష్టించిన సినిమా గ్యాంగ్ లీడర్. ఈ చిత్రం చిరంజీవి కెరియర్లోనే ఒక మైలురాయి. ఘరానా మొగుడు సినిమాలో ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో అనే డైలాగ్తో సినీ లోకాన్ని తన వైపు తిరిగి చూసేలా చేసి తెలుగులో మొదటిసారిగా 10 కోట్ల రూపాయలు షేర్ వసూలు చేసిన సినిమాగా సౌత్ ఇండియా రికార్డ్ సైతం సాధించిన ఘనత ఒక్క మెగాస్టార్కే చెల్లింది. $10 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఇంద్ర సినిమా 33 కోట్ల కలెక్షన్స్తో రికార్డులన్నింటినీ తుడిచిపెట్టి టాలీవుడ్లో ఆల్ టైమ్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత చిరంజీవి అడుగులు రాజకీయాల వైపు మరలి దశాబ్దం పాటు చిరంజీవి సినిమాలకు దూరంగా ఉన్న ఖైదీ నెంబర్ 150 సినిమా నాన్ బాహుబలి రికార్డుల్లో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఇలా చిరంజీవి రికార్డుల పరంపర తెలుగు చిత్రసీమలో అశ్వమేధ యాగంలా కొనసాగి తన రికార్డులను తానే తిరగరాయడం మెగాస్టార్కి మేనరిజంగా మారిపోయింది. చిరంజీవి చారిటబుల్ ట్రస్టుని స్థాపించి దాని ద్వారా బ్లడ్ అండ్ ఐ బ్యాంకులను నెలకొల్పి దశాబ్దాలుగా చిరంజీవి చేస్తున్న మెగా సర్వీస్ ఏమిటో అందరికీ తెలుసు. అందుకేనేమో ప్రతిష్టాత్మక ఆంధ్రా యూనివర్సిటీ వారు ఆయనను గౌరవ డాక్టరేట్తో సత్కరించారు. కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. నంది అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డులు, కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న చిరంజీవికి త్వరలోనే ఒక దేవాలయం నిర్మించాలన్నది అభిమానుల చిరకాల వాంఛ. అభిమానాన్ని ఇటుకలుగా పేర్చి నిర్మించే ఈ దేవాలయం భవిష్యత్తులో ఓ సేవాలయంగా నిలిచి చరిత్రలో నిలిచిపోతుందనేది నిర్వివాదాంశం. అన్నయ్య అభిమానుల్లో ఒకడిగా ఆయన మూల విరాట్టుగా నిర్మించతలపెట్టిన దేవాలయంలో తొలి మెట్టుగా నిలిచి తుది శ్వాస వరకు చిరు భక్తుడిగా ఆయన ఆశయాలను మోసుకెళ్లే సేవకుడిగా పయనిస్తానని విన్నవిస్తూ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలతో మీ రవణం స్వామినాయుడు. Please do subscribe Mr. Good channel. Please do subscribe Mr. Good channel. Please do subscribe Mr. Good channel. Please do subscribe. Please do subscribe. Please do subscribe. Please do subscribe. Please subscribe. subscribe Mr. Good channel. Mr. Good. Mr. Good. They're good.